హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఇంట్లోనే బాదం పాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఒక 15 to 20 బాదం వరకు అయితే మనం ముందుగా నానబెట్టుకోవాలి. మనకి టైం ఉంది అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టొచ్చు, లేదా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే బాదం చక్కగా నానిపోతుంది. నేను ఈ బాదం పాలలో ఓన్లీ బాదమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంతమంది కాజు కూడా యాడ్ చేస్తారు. 30 minutes తర్వాత అయితే ఇలా బాదం నానిన తర్వాత అన్నీ ఇలా పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో హాఫ్ కంటే ఎక్కువ వరకు అయితే నేను గ్రైండ్ చేస్తున్నాను. మిగతాది కొన్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి మనకు కావాల్సినన్ని బాదం వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే మనకి బాదం పేస్ట్ రెడీ అయిపోయింది. ఈలోపు అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బాగా మరిగించిన ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ. లేదు అంటే వాటర్ యాడ్ చేయకుండా నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ ఏంటంటే మనకి థిక్గా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, బాగా మరిగించాలి దీన్ని. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 tablespoon ఇలాచీ పొడి యాడ్ చేస్తున్నాను. మీకు ఈ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందు పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత మనకి పాలు అనేవి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇలా 10 to 15 minutes బాయిల్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదు అంటే మీరు బాదం పేస్ట్ వేసుకున్నప్పుడే డేట్స్ నానబెట్టి అది కూడా వేసుకోవచ్చు. అంటే షుగర్ తినలేని వాళ్ళు డేట్స్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మరుగుతున్నప్పుడే పక్కన ఒక చిన్న బౌల్లో ఒక 1 tablespoon వరకు కస్టర్డ్ పౌడర్ని దాంట్లోకే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసి ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని మనం మరిగించుకుంటున్న పాలలో అయితే యాడ్ చేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ టేస్ట్తో పాటు మనకి మంచి కలర్ని కూడా ఇస్తుంది. బయట చూస్తే చాలామంది కలర్స్ యాడ్ చేస్తారు. మనం ఇది కంప్లీట్లీ ఎలాంటి కలర్స్ ఏవి యాడ్ చేయకుండా అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు ఇక్కడ కావాలనుకుంటే కుంకుమ పువ్వు యాడ్ చేయొచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయట్లేను. ఇది ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపే ఇది మరుగుతున్నప్పుడే మనము ముందు కట్ చేసి పెట్టిన బాదం ముక్కలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి బాదం పాలు తాగుతున్నప్పుడు మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత 2 minutes బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకి టేస్టీ బాదం పాలు అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలి అంటే కొద్దిగా గోరువెచ్చగా తాగొచ్చు, లేదు అంటే ఈ ఎండలకైతే చల్లగా ఫ్రిడ్జ్లో ఒక 1 hour పెట్టేసిన తర్వాత మనం తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసిన తర్వాత నేను ఒక 1 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాము. ఎండలు అయితే రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. అలా అని చెప్పేసి చల్లగా ఏదైనా బయట తాగాలన్నా భయమే. ఇంకా ఇలాంటి సింపుల్ డ్రింక్స్ అయితే మనం పిల్లలకు చేసి పెట్టిన వాళ్ళకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు చెప్పడం అసలు మర్చిపోకండి. నేను ఇక్కడ లాస్ట్లో గార్నిషింగ్ కోసం అయితే చిన్నగా కట్ చేసిన బాదాంని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా టేస్టీగా కావాలంటే లాస్ట్లో కొద్దిగా ఐస్ క్రీమ్తో కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ సమ్మర్ స్పెషల్ బాదాం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.